మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే కవి అందశ్రీ అన్నట్లు ఒకవైపు వరద ముంచెత్తి ఉండటానికి చోటు లేక తినటానికి తిండి లేక ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఇదే అదనుగా చూసుకొని ఆ కష్టాల్లో ఉన్నవారిని దోచుకుంటున్నారు కొందరు. ఎవడెలా పోతే మాకెందుకు, డిమాండ్ ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ సంపాదించేయాలి అనే ఆశతో నడుములోతు వరద నీటిలో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో ఉన్నవారిని బోట్ల యజమానులు దోచుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడ వరదల్లో బోట్ల దందా కొనసాగుతోంది. తుఫాను దాటికి విజయవాడ, గుంటూరుతో పాటు రాజధాని అమరావతి ప్రాంతాలు భారీగా నీట మునిగాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి మొత్తం నీరు చేరటంతో రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికీ చాలా కుటుంబాలు వరద నీటిలోనే ఉన్నాయి. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడంలో కాస్త జాప్యం జరుగుతోంది. దీంతో కొంతమంది ప్రైవేట్ బోట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా చూసుకుని బోట్ల యజమానులు 1500 రూపాయల నుంచి 4000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బోటుకు 4000 అని వరద బాధితులు ఆశ్చర్యపోతున్నారు. అసలే సర్వం కోల్పోయి వీధిన పడితే ఇప్పుడు బోట్లకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని వాపోతున్నారు. ఈ బోట్ల దందాపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వరద బాధితులు కోరుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా పునరావాస కేంద్రాలకు తరలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటులో పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారము, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. 3 పూటల బాధితులకు ఆహారం అందించాలన్నారు. చిన్నారులు, గర్భిణీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిషా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు వచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాలుపంచుకుంటున్నాయి. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. రిసీడ్ కాలేదు ఉన్నాయి. ఎంత కూడా మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా పానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా.
కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఎంతవరకు చేయగలుగుతామో అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు ఆదుకుంటాం. ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది. 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది. ఇది ఎప్పుడు రానంత వస్తా ఉంది. తమ్ముళ్ళు నాకు అర్థమైంది. అదే నా మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మీరు కాదమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా లాభం లేదు. 1 గంట ఇవ్వండి, అందరికి న్యాయం చేస్తాను. నేను విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను, అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను, మళ్ళా వస్తాను, నేను చూసుకుని చేస్తాను. నాకు వదిలిపెట్టి నేను చేస్తాను. కావాల్సిన ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కానీ, లేకపోతే అక్కడ వాటర్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఢిల్లీ లెవెల్లో, ఇక స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గారు కోఆర్డినేట్ చేసి ఎన్డీఆర్ఎఫ్ ఫ్లైట్ని రప్పించారు. మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి మనకు రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ కూడా, వాటర్, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ ఇలాంటివి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఒక నేవీ హెలికాప్టర్ ఒకటి ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకెళ్లి డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ రెండో ట్రిప్ ఇప్పుడు వెళ్ళింది. ఇంకా ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు కూడా వస్తాయి. మార్నింగ్ వచ్చిన IL-76 హెలికాప్టర్లో, IL-76 పెద్ద ఫ్లైట్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్లో 122 మంది ఎన్డీఆర్ఎఫ్ పర్సన్స్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు చాలా ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం అన్లోడ్ చేసేసి ఇప్పుడే జస్ట్ బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఫస్ట్ ట్రిప్లో ఫ్లడ్ రిలీఫ్ మెటీరియల్ అండ్ అదే ఫుడ్ మెటీరియల్ తీసుకెళ్లిన హెలికాప్టర్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు అని ఒక వ్యక్తి, వాటర్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు. సో సెకండ్ ట్రిప్ మళ్ళీ వితౌట్ స్టాపింగ్ ద ఇంజిన్స్, నేవీ ఆఫీసర్స్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంజిన్ స్టాప్ చేయకుండా రీఫిల్లింగ్ చేసి అలాగే మెటీరియల్ మళ్ళీ లోడ్ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు ముఖ్యంగా జరగబోయే విషయం ఏంటంటే, అక్కడ మనకు ఫుడ్ కన్నా అందులో వాటర్లో ఇరుక్కుపోయిన వ్యక్తుల్ని రెస్క్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి హాఫ్ లోడ్ మాత్రమే రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్లారు. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా డ్రాప్ చేసేసి మిగతా ప్యాసింజర్స్ని పికప్ చేసుకొని వస్తారు. ఇది కాకుండా ఇంకా 4 హెలికాప్టర్లు రావడానికి అవకాశం ఉంది. సో మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం వాళ్ళకు కావాల్సిన ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా అన్ని సహకారాలు అందిస్తూ మా ఆపరేషన్స్ మేనేజరు, మా ఆపరేషన్స్ పర్సన్స్ అందరూ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఫ్లడ్ రిలీఫ్ చేయడానికి, మా వంతు సహకారం అందించడానికి మేము కృషి చేస్తాం. ముఖ్యంగా మాకు నిన్న సాయంత్రం నుంచి కూడా నాకు డైరెక్ట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు స్వయంగా ఫోన్ చేసి నైట్ అంతా ఇక్కడే ఉండి వచ్చే ఫ్లైట్ని అకామిడేట్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించమని చెప్పారు. అందుకే రాత్రి అంతా మా సిబ్బందితో పాటు మేమంతా ఇక్కడే ఉన్నాము. నైట్ వచ్చిన ఫ్లైట్స్కి వాళ్ళకు మెటీరియల్ లోడ్ చేయడానికి, అన్లోడ్ చేయడానికి మెటీరియల్ కూడా స్వయంగా మా స్టాఫ్ స్వయంగా లోడ్ చేయడం కూడా జరిగింది. మా స్టాఫ్ అందరూ సహకరిస్తున్నారు, పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు, గ్రౌండ్ స్టాఫ్ సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చాలా సమృద్ధిగా, కరెక్ట్గా జరగడానికి అందరూ హెల్ప్ చేస్తున్నారు.